ఈనాడు చూస్తే భారత్ చైనా స్నేహ గీతిక అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రెండు దేశాల సంబంధాలు సానుకూల దిశలో వెళ్తున్నాయి. భారత్ చైనా సరిహద్దులో శాంతి స్థిరత్వం నెలకొంది. ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భారత్ చైనా సత్సంబంధాలు 280 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయంటూ మోడీ. అదే సమయంలో పొరుగు దేశాలను భారత్ చైనాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సామరస్యతను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలి. అక్కడి పరిస్థితులపై మన సంబంధాలు ఆధారపడకూడదు. మనం శత్రువులం కాదు, సహకార భాగస్వాములు. మనం ఒకళ్ళనొకళ్ళం ముప్పేమీ కాదు, పరస్పర అభివృద్ధికి అవకాశాలు కల్పించుకునే దేశాలం అంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్ చైనాల స్నేహగీతికి వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రకాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్ చైనాను దగ్గరికి చేరుస్తోంది. చైనా డ్రాగన్, భారత్ ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉద్ఘాటించారు. షాంఘై సహకార సదస్సును పురస్కరించుకుని చైనాలోని తియాన్జిన్ చేరుకున్న ఇరు అగ్రనేతలు ఆదివారం చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుంది జిన్పింగ్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్